అందరికీ నమస్కారం. పప్పులు నానబెట్టి రుబ్బే పని కానీ లేదా చేసిన బ్రేక్ఫాస్ట్లోకి చట్నీలు చేసే అవసరం కానీ లేకుండా, అలాగే వేసవి కాలంలో ఒంటికి ఎంతో చలువ చేసి షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా మేలు చేసేలా, ఇంకా పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినేలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్లు ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియోలో 4 రెసిపీస్ ఉన్నాయన్నమాట. ఏ వీడియో ఎక్కడ స్టార్ట్ అవుతుందో నేను కామెంట్లో పిన్ చేస్తాను. మీకు కావలసిన రెసిపీని టైం వేస్ట్ అవ్వకుండా అక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. ముందుగా బార్లీ గింజలతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా అరకప్పు బార్లీని తీసుకోవాలి. తర్వాత ఇందులో పావు కప్పు పెసలు వేసుకొని ఆ పైన మిగిలిన పావు కప్పు రాజ్మా గింజల్ని వేసుకోవాలి. బార్లీతో పాటు పప్పులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఈ రెండింటినీ వేశాను. ఇంట్లో ఈ రాజ్మా గింజలు లేనట్లయితే స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ బాగా కడిగి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి ఏదైనా బట్ట కప్పి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికల్లా చక్కగా నానిన వీటిని అవసరమైతే ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేసి ఈ గింజల్ని మాత్రమే కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత వీటన్నిటినీ మనం ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అయితే ఇవి మరీ పేస్ట్లా మెత్తగా కానీ లేదా పలుకుండేలా కానీ కాకుండా సరిగ్గా ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇవన్నీ చక్కగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిగా ఉడకకపోతే మరొక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. ఇలా సరిగ్గా ఉడికిన వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, 1 ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు, తినే కారానికి తగ్గట్టు 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవి మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా మరీ మెత్తగా అయ్యే వరకు కాకుండా ఫ్రైడ్ రైస్ కోసం ఎలా అయితే వేయించుకుంటామో ఆ మాత్రం వేయించుకోవాలి. వీటిలో పచ్చిదనం పోయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందులో 1 టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఇవి కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బార్లీ అంతటినీ వేసి 1 నిమిషం పాటు బాగా కలపాలి. అయితే కొందరికి ఇలా బార్లీ ఉడికించడానికి ఎక్కువ టైం లేనట్లయితే ముందు రోజే ఉడికించి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరుసటి రోజు మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి మీకు కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లను ఇదే స్టేజ్లో వేసి ఉడికించుకోవాలి. దీన్ని ఇలా నేరుగా సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. లేదా తాలింపు ఉంటే ఇష్టపడే వాళ్ళు మినపప్పు, శనగపప్పు లాంటి పప్పులు వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నీరసంగా ఉన్న వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చే ఈ బ్రేక్ఫాస్ట్ని లంచ్లా కానీ రాత్రి డిన్నర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా, ఈజీగా చేసుకోగలిగే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. వేసవి కాలంలో ఒంటికి చలువ చేయడం మాత్రమే కాకుండా పొట్టనెంతో బాగా క్లీన్ చేసే ఈ రాగులతో చేసే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 చిన్న టీ గ్లాస్తో రాగుల్ని కొలిచి 1 గ్లాస్ తీసుకొని కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా చక్కగా నానిన వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో మనం ఎంత క్వాంటిటీలో అయితే రాగుల్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెసరపప్పు తీసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. ఇవి ఏమాత్రం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి 1 గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి ఈ పప్పులు మునిగే వరకు నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు పెసరపప్పుకి 8 గ్లాసుల నీళ్లను కొలిచి వేసుకోవాలి. ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత రాగులు మాత్రమే వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఇవి ఇలా కొద్దిసేపు ఉడికి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత, అంటే దాదాపు సగం ఉడికిన తర్వాత ఇందులో
నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు ఉడకడానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి రాగులు సగం ఉడికిన తర్వాత మాత్రమే పెసరపప్పు వేసుకోవాలి. పప్పు మాత్రమే వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి నేను 1కి 4 చొప్పున నీళ్లు పోసాను. అయితే మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఉడికేటప్పుడు మరికొంచెం నీళ్లను ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇదంతా ఏమాత్రం ఉడికి కొంచెం నీళ్లు దగ్గర పడుతూ ఉన్నప్పుడు దీని మీద మూత వేసి నీళ్లన్నీ ఇంకిపోయే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. అయితే ఇది పొంగిపోకుండా మూత కొంచెం పక్కగా వేసుకోవాలి. ఇది ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఉన్న నీళ్లు కొంచెం ఇంకే వరకు మరికొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది చక్కగా ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది. రాగులు పెసరపప్పు కూడా ఇలా చక్కగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పినట్టు ఇది చల్లారితే కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి ఇది కొంచెం జారుగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇదే స్టేజ్లో అయినా కొన్ని నీళ్లు పోసి మరికొంచెం సేపు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూను గేదె నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, గుప్పెడు జీడిపప్పు పలుకులు, 1 స్పూను కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 స్పూను, 2-3 పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూను ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపి చక్కగా వేగిన దీన్ని ఉడికించి పెట్టుకున్న రాగి అన్నంలో వేసుకోవాలి. ఇలా చక్కగా రెడీ చేసుకున్న ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఇలా బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు లంచ్లో కానీ డిన్నర్లో కానీ కూడా తీసుకోవచ్చు. పొంగలి మాదిరిగా చేసుకునే ఈ సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం. జొన్నలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. కానీ ఇంటిలపాదికి జొన్న రొట్టెలు చేస్తూ కూర్చోవాలంటే రోజులో ఉండే టైం అంతా దానికే సరిపోతుంది. అయితే ఈరోజు ఒకేసారి ఇంటిలపాదికి సరిపోయేలాగా కుక్కర్లో చాలా సులువుగా చేసుకోగలిగేలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ఇక్కడ నేను 1 గిన్నెడు పచ్చజొన్నల్ని తీసుకుంటున్నాను. తెల్లజొన్నల కంటే కూడా పచ్చజొన్నల్లో ఎక్కువ పోషక విలువలు ఉండడంతో పాటు షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మేలు చేస్తాయి కాబట్టి వీటినే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే తెల్లవైనా తీసుకోవచ్చు. ఇలా వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఇవి మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఇలా మనం జొన్నలు కొలుచుకున్న గిన్నెని తీసుకొని ఇందులో గుప్పెడు వరకు పెసరపప్పు, గుప్పెడు కందిపప్పు, గుప్పెడు ఎర్రకందిపప్పు వేసుకొని ఈ వెలితి కూడా కవర్ అవ్వడం కోసం మరికొంచెం పెసరపప్పు కూడా వేసి ఈ పప్పుల్ని 1 గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి మనం ఏ గిన్నెతో అయితే పప్పులను కొలిచామో అదే గిన్నెతో గిన్నె నిండా నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి. పప్పులు ఎక్కువసేపు నానే అవసరం ఉండదు కాబట్టి గంటపాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. జొన్నల్ని మాత్రం రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఇక్కడ నేను దాదాపు 3/4 కిలో వరకు బీరకాయని తీసుకుంటున్నాను. ఈ బీరకాయని పీచు మాత్రమే తీసుకొని కొంచెం తొక్క ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం తినే ఫుడ్లో పీచు ఎక్కువ ఉండి పొట్ట క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వీటిని కడిగి ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అయితే ఒక్కోసారి బీరకాయలు చేదుండే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేదు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు రాత్రంతా చక్కగా నానిన ఈ జొన్నల్ని తీసుకొని నీళ్లు రాకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం బరకగా ఉండేలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. సాధారణంగా జొన్నలు కొంచెం లావుగా ఉండి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా కొంచెం బరకగా నూకల్లాగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం ఉడికించేటప్పుడు ఈజీగా ఉడకడంతో పాటు తినేటప్పుడు కూడా సరిగ్గా డైజెస్ట్ అవుతాయి. తర్వాత గంటపాటు నానబెట్టుకున్న ఈ పప్పులను కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్లోకి వచ్చేసరికి అడుగు మందంగా కొంచెం లోతు ఎక్కువగా ఉండే కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర,
1 స్పూన్ మిరియాలని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వీటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ, 1 స్పూను చాలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2-3 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, అలాగే టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం 2 టమాటాలని చిన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఇందులో మనం మిరియాలు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పప్పుల్ని జొన్నల్ని కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో 10 గిన్నెల నీళ్లను కొలిచి వేసుకోవాలి. ఈ జొన్నలు పప్పులు ఉడకడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి కాబట్టి సరిపడినని వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నీళ్లను బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం లాంటివన్నీ ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్నల్ని వేసుకొని అలాగే పప్పుల్ని కూడా వేసుకోవాలి. ఇలా జొన్నల్ని పప్పుల్ని వేసి ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకొని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇది ఇలా చక్కగా ఉడికిపోయి రెడీగా ఉంటుంది. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని అడుగు నుంచి గట్టిగా కలిపేయకుండా పైపైన మాత్రమే కలుపుకోవాలి. మనం జొన్నల్ని చక్కగా రాత్రంతా నానబెట్టాం కాబట్టి అలాగే కుక్కర్లో నెమ్మదిగా ఉడికించడం వల్ల ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇది ఉడికేసరికి ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే మనం తినడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తిరిగేసుకోవాలి. మనం జొన్నల్ని మిక్సీ పట్టి లో ఫ్లేమ్లో ఉడికించాం కాబట్టి ఇలా కొంచెం అడుగు పట్టేసి ఉంటుంది. అందుకే ఇంతకుముందు నేను అడుగు నుంచి కలపొద్దని చెప్పాను. అయితే ఇలా అడుగు పట్టకూడదు, కొంచెం ఎక్కువ టైం ఉడికినా పర్లేదు అనుకునే వాళ్ళు కుక్కర్కి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనం రెగ్యులర్గా అన్నం ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా వండుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న దీంట్లో పైన వేయించిన జీడిపప్పులు కరివేపాకుతో గార్నిష్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో పాటు ఎంతో రుచిగా చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం. వేసవి కాలంలో ఒంటికి చలువ చేయడం మాత్రమే కాకుండా పొట్టకి తేలిగ్గా హాయిగా ఉండి చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు తినగలిగేలా చేసుకొని ఈ సగ్గుబియ్యం కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గిన్నెలో 1 కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ కిచిడికి సన్నగా ఉండే నైలాన్ సగ్గుబియ్యం మాత్రం అస్సలు బాగుండవు. ఇలా తెల్లగా లావుగా ఉండేవి తీసుకొని నీళ్లు పోసి వీటిపైన ఉండే స్టార్చ్ అంతా పోయి నీళ్లు తెల్లగా అయ్యే వరకు కడగాలి. ఇలా సరిగ్గా కడిగితేనే కిచిడి చేసిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు సగ్గుబియ్యానికి 3/4 కప్పు నీళ్లు పోసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఇవి ఉదయానికి నీళ్లన్నీ పీల్చుకొని చక్కగా నానిపోతాయి. ఇలా వేలితో ఒత్తినప్పుడు లోపల పలుకేమీ లేకుండా మ్యాష్ అయిపోతే సరిగ్గా నానిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. వీటిలో పచ్చితనం లేకుండా ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని పప్పు గుత్తితో మెదిపి జాలి గరిటెలో వేసి జల్లించి పొట్టు తీసేయాలి. తర్వాత పొట్టు తీసేసిన వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా అక్కడక్కడ పప్పులు ఉండేలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో 1 స్పూను నూనె 1 స్పూను నెయ్యి వేసి కాగిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి 1/2 స్పూను, కొద్దిగా కరివేపాకు వేసి 1/2 నిమిషం పాటు వేగిన తర్వాత 1 స్పూను దంచిన అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలిపి మరీ మెత్తగా కాకుండా సగం మాత్రమే ఉడికించిన 2 బంగాళదుంపల్ని ముక్కలు చేసి వేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించినవి అయితే ఇందులో మ్యాష్ అయిపోతాయని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించిన తర్వాత తినే కారాన్ని బట్టి 1-2 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని వేసి
రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అంతా బాగా కలపాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ సగ్గుబియ్యం కలిపేటప్పుడు ఈజీగా ఉండడం కోసం పల్చగా ఉండే గరిటె గాని స్పాచులా గాని వాడుకుంటే మంచిది. సగ్గుబియ్యంలో ఉండే తేమకి ఇవి ఇలా కొంచెం గ్లాసీగా కుక్ అవుతాయి. వీటిని మ్యాష్ అయిపోకుండా జాగ్రత్తగా కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొక నిమిషం పాటు కలపాలి. వీటిలో పలుకనేది లేకుండా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అరచెక్క నిమ్మరసం పిండుకుని వెంటనే సర్వ్ చేసుకోవడమే. పప్పులు నానబెట్టి రుబ్బి చట్నీలు చేసే పని లేకుండా చేసుకోగలిగే ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.